హలో గైస్, నమస్తే అందరికి. సో ఇవాళ వీడియో వచ్చేసి బ్రెయిన్ స్ట్రిమ్స్ ఎట్లా హ్యాచ్ చేసుకోవాలి. బ్రెయిన్ స్ట్రిమ్స్ మీకు ఐడియా ఉంటుంది. ఇట్స్ లైవ్ ఫుడ్. టెక్నికల్గా మనకు బ్రెయిన్ ఇన్ఫ్యూజ్డ్ ఫ్లేక్స్ కానీ బ్రెయిన్ స్ట్రిమ్స్ ఇన్ఫ్యూజ్డ్ ఫుడ్ కానీ ఉంటుంది. అలా కాకుండా మన లైవ్ బ్రెయిన్ స్ట్రిమ్స్ ఎలా కల్టివేట్ చేసుకోవాలి ఇంట్లో, అది ఈ వీడియోలో నేను చూపిస్తాను. బ్రెయిన్ స్ట్రిమ్స్ మనకి చిన్న పౌడర్ టైప్ దొరుకుతుంది, లేదా మనకి క్యాప్సూల్స్ ఉంటాయి. క్యాప్సూల్స్ ఓపెన్ చేసి మనం బాటిల్లో కలుపుకోవాలి. సో మనకి ఈ వీడియోకి కావాల్సిన ఐటమ్స్ అని, అంటే బ్రెయిన్ స్ట్రిమ్స్ ఇంట్లో హ్యాచ్ చేసుకోవడానికి కావాల్సింది ఐటమ్స్ అని నేను ఫస్ట్ ఇప్పుడు లిస్ట్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్ స్ట్రిమ్స్ క్యాప్సూల్స్ కావాలి. ఇవి బ్రెయిన్ స్ట్రిమ్స్ క్యాప్సూల్స్, ఇవి అమెజాన్లో దొరుకుతాయి. సో పౌడర్ కూడా దొరుకుతుంది, పౌడర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇవి క్యాప్సూల్స్ 10 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ సోడా బాటిల్ కానీ కావాలి. సో ఇది నేను చిన్నది తీసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు ఒక 1 లీటర్ 1.5 లీటర్ 2 లీటర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒక బ్లేడ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ కట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ బ్రెయిన్ స్ట్రిమ్స్ క్యాప్సూల్స్ ఉంటాయి. తర్వాత వాటర్ బాటిల్ కావాలి, ఎంటీ వాటర్ బాటిల్ కానీ సోడా బాటిల్ కానీ. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఎయిర్ పంప్ కావాలి. ఎయిర్ పంప్తో పాటు ఎయిర్ స్టోన్ ఉండాలి. ఎయిర్ స్టోను దాంతోపాటు మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఇన్ ఎయిర్ ట్యూబ్ కనెక్ట్ చేయడానికి ఇదేమో ఎన్ఆర్వి అంటే నాన్ రిటర్న్ వాల్వ్. ఇక్కడ ఏదైతే ఎయిర్ ఉందో ఎయిర్ లోపలికి వెళ్తుంది, బట్ వాటర్ రిటర్న్ అనేది రాకూడదు ఎయిర్ పంప్లకు. సో వీఆర్ యూజింగ్ నాన్ రిటర్న్ వాల్వ్. పైప్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఈ సీల్ ఉందో దీనిలో ఫస్ట్ హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది ఏదైతే పైప్ ఉందో ఈ పైప్ని హోల్లో జస్ట్ కూర్చోబెట్టాలి. నేను ఆల్రెడీ కూర్చోబెట్టాను, ఒకటి ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. సో ఇలాగ మనం ఫస్ట్ తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఫెవిక్విక్ తీసుకొని ఏదైతే మనం ఈ వాల్వ్ చేసామో దాన్ని మనం ఫస్ట్ వాల్వ్ని ఇక్కడ లాక్ చేయాలి, అంటే ఎయిర్ టైట్ చేసుకోవాలి. వన్స్ చేసేసిన తర్వాత జస్ట్ పెట్టేస్తే ఒక 5 minutesలో అది ఎండిపోద్ది. అయిపోయిన తర్వాత మనం ఏం చేసి ఇది ఆల్రెడీ పక్కన పెడతాను. ఆల్రెడీ బాటిల్ ఒకటి ప్రిపేర్ చేశాను. సో నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను మూతకు హోల్ పెట్టుకున్న దాన్ని నేను జస్ట్ దీని లోపల పెట్టే ముందు నేను ఏం చేస్తానంటే ఒక ఎయిర్ స్టోన్ తీసుకుంటాను. ఎయిర్ స్టోన్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాను ఇలాగా. సో కనెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇంకా చిన్న పైప్ ఉంటే బెటర్. నా దగ్గర ఆల్రెడీ కటింగ్ చిన్న పైప్ ఉంది. సో దీంట్లో నేను ఎయిర్ స్టోన్ పెట్టి ఈ ఇన్లెట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనికి కనెక్ట్ చేసేస్తాను. సో ఇలా క్లోజ్ చేసుకోవాలి. కానీ దీనికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది సీల్ అయిపోయింది, ఫెవిక్విక్ వేసాం, సీల్ అయింది. బట్ సెక్యూర్గా వాటర్ లీకేజ్ కాకుండా ఉండాలి కాబట్టి మనం గ్లూ గన్ తీసుకుంటాం. అలా సీల్ చేయాలి, అలాగే బయట కూడా సీల్ చేయాలి. విల్ డూ దట్ థింగ్. ఏదైతే హాట్ అయిందో గ్లూ గన్, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ అంతా ఫిల్ చేస్తున్నాను. సో దట్ ఎయిర్ టైట్ అయిపోతుంది, లీకేజ్ అనేది ఉండదు. మీరు ఇదన్నా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఎరాల్డెడ్ కానీ లేకపోతే అక్వేరియం సిలికాన్ ఉంటే అక్వేరియం సిలికాన్ కూడా వేసుకోవచ్చు. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇది బాగానే ఉంటుంది. లోపల బయట 2 సీల్ చేసేసాము. సీల్ చేసిన తర్వాత ఈ బాటిల్లోకి ఇది ఇలా టైట్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఎయిర్ స్టోన్ యాడ్ చేయాలి. నా దగ్గర రౌండ్ ఎయిర్ స్టోన్ ఉంది, ప్లస్ ఇది సిలిండ్రికల్ ఎయిర్ స్టోన్ కూడా ఉంది. రౌండ్ ఎయిర్ స్టోన్తో ప్రాబ్లం ఏంటంటే దీనిలో పట్టలేదు, ఈ డయా చిన్నది కాబట్టి. సో నేను ఏం చేస్తే ఈ సిలిండ్రికల్ ఎయిర్ స్టోన్ వాడతాను. ఇలా కనెక్ట్ చేసేసి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇలా పెట్టదు. ఫస్ట్ దీన్ని ఒక 3/4 అంటే 3 వంతులు మనం వాటర్తో ఫిల్ చేసుకోవాలి. అవి కూడా లూక్ వామ్ వాటర్, లైక్ 27-28 degrees ఉంటే చాలా మంచిది. రైట్ నౌ నా అక్వేరియం టెంపరేచర్ 28 ఉంది. సో ఆ వాటర్ నాకు ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఒక 3 వంతులు అక్వేరియం వాటరే వాడతాను. మన అక్వేరియం వాటరే వాడాల్సిన అవసరం లేదు.
వీ కెన్ ఈవెన్ యూస్ బోర్ వాటర్. సో బ్రెయిన్ స్టెమ్స్ హ్యాచ్ చేయడానికి మనం బోర్ వాటర్ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చేసిన మిస్టేక్ అనేది ఇది క్లోజ్ చేయలేదండి. సో క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి ఇది అయిపోతుంది. ఇట్స్ ఎ లెసన్. అంటే ఈ అవుట్లెట్ ఉంది కదా, ఎన్ఆర్వి నాన్ రిటర్న్ వాల్వ్ అంటారు. సో నేను ఇది ఓపెన్ చేసి దీన్ని నేను ఎన్ఆర్వికి ఇన్స్టాల్ చేస్తాను. నాన్ రిటర్న్ వాల్వ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ వెళ్ళినా కూడా వాటర్ రిటర్న్ వెళ్ళవు. ఓకే, టైట్ చేసిన తర్వాత చూసారు కదా, ఎన్ఆర్వి పెడితే ఇది అడ్వాంటేజ్. సో కట్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, ఈ వాటర్ మళ్ళీ రిటర్న్ పైప్లోకి వెళ్ళి మన ఆక్సిజన్ మోటార్లోకి వెళ్తే మోటార్ పాడైపోద్ది. మీరు ఆక్సిజన్ పైప్స్ వాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆక్సిజన్ మోటార్స్ వాడినప్పుడు ఇలా ఎన్ఆర్వీస్ పెట్టుకోండి, నాన్ రిటర్న్ వాల్వ్స్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఏదైతే వాటర్ రిటర్న్ వస్తాయో అక్కడ ఆగిపోతాయి. సేమ్ నేను ఇవే వాల్వ్స్ నా CO2 సిలిండర్ కూడా పెట్టాను. సో దట్ ఇన్ కేస్ CO2 సిలిండర్ సడన్గా అయిపోయినా అది వాటర్ రిటర్న్ వచ్చినప్పుడు CO2 సిలిండర్ సాలినైడ్ ఇది ఉంటుంది కదా స్విచ్, కానీ లోపల కనెక్టర్ గేజ్ ఉంటుంది, గేజ్లోకి మాత్రం వెళ్తే పాడైపోతాయి. సో అవి ప్రివెంట్ చేయడానికి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అవి ప్రివెంట్ చేయడానికి ఇలాంటి ఎన్ఆర్వీస్ కొనుక్కోండి. నాన్ రిటర్న్ వాల్వ్స్ ఎంత ఉండదు, 5 రూపీస్ కాదు కానీ 10 to 20-25 రూపీస్ ఉంటుంది అంతే. ఇప్పుడు చూసారు కదా, ఇది ఎన్ఆర్వి. నాకు కావాల్సింది ఏంటంటే ఇంకా 3 ఇంతులు వాటర్ కావాలి. ఆల్రెడీ హాఫ్ పోసాను. దిస్ ఇస్ 27-28 degrees ఉంది ఇది. సో నేను ఆల్రెడీ 3 ఇంతులు వాటర్ పోసాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీనిలో ఫస్ట్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వితౌట్ అయోడిన్, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయాలి ఈ వాటర్లోకి. టెక్నికల్గా ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్రెయిన్ షిమ్స్కి వీ నీడ్ టు యాడ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్. 1 స్పూన్ బ్రెయిన్ షిమ్స్ ఎగ్స్కి మనం 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ ఉప్పు కానీ కలపాలి, వితౌట్ అయోడిన్ ఉండాలి. ఓకే, టెక్నికల్గా క్యాప్సిల్ కాబట్టి నాకు తెలిసి 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఇనఫ్, ఎందుకంటే అది ½ టేబుల్ స్పూన్ పడుతుంది నాకు తెలిసి క్యాప్సిల్. సో ఒక ½ టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు తెచ్చుకొని మనం దీంట్లో వేసుకున్నాం. ఓకే, కంటైనర్ రెడీ చేసుకున్నాం. సో ఫుల్ టేబుల్ స్పూన్, నాట్ ½ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ షిమ్స్ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, క్యాప్సిల్లో ఒక క్యాప్సిల్ తీయాలి. యాక్చువల్లీ జెలటిన్ క్యాప్సిల్సే. సో వాటర్లో వేస్తే డిజాల్వ్ అయిపోతాయి, బట్ చాలా టైం తీసుకుంటుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఆ ఛాన్స్ తీసుకోను, నేను జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి జెలటిన్ క్యాప్సిల్ని నేను ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి బ్రెయిన్ షిమ్స్ ఎగ్స్ ఇలా ఉంటాయి బ్రౌన్ కలర్లో, వీటిని దీని మీద వేసేస్తాను. సో మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను బ్రెయిన్ షిమ్స్ ఎగ్స్. ప్రస్తుతానికి ఒక క్యాప్సిల్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, ఒక క్యాప్సిలే వాడతాను. తర్వాత ఇది ఓకే అయితే నేను తర్వాత ఫ్యూచర్లో నాకు ఎంత క్యాప్సిల్ కావాలో ఒక్కొక్కసారి మిక్స్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ షిమ్స్ ఇట్లా ఉంటాయి. సో ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ఏదైతే కనెక్టర్ ఉందో దీన్ని తీసుకుని వెళ్ళి ఎయిర్ పైప్కి కనెక్ట్ చేయండి. సో ఈ మన బ్రెయిన్ షిమ్స్ ఎగ్స్ ఆల్రెడీ వేసాను, మిక్స్ అయిపోయినాయి. వన్స్ మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మన సింపుల్ ఏదైతే ఎయిర్స్తో నేను కనెక్ట్ చేశానో, సో ఇలా నేను బబుల్స్ కంట్రోల్ చేసినప్పుడు ఈ బబుల్స్ వల్ల ఏమవుతాయంటే ఫుల్గా రొటేట్ అయ్యి దానివల్ల ఇదంతా చిలికినట్టు అవుతాయి, వాటర్ చిలికినట్టు అయ్యి ఈ ఎగ్స్ అయితే వితిన్ 24 to 48 hours హ్యాచ్ అవుతాయి మోస్ట్ ప్రాబ్లీ. సో ఇక్కడ ఎక్కడన్నా ఎక్వేరియంకి తగిలించడమో లేకపోతే కింద చిన్న బౌల్ ఉన్నది ఎక్వేరియం బౌల్, దాంట్లో పెట్టడం ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, బ్రెయిన్ షిమ్స్ హ్యాచ్ అని ఇందులో చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ 24 hours కూడా కాలేదు, నిన్న ఈవినింగ్ 7:30, 8:30కి అట్లా పెట్టాను. సో ఆల్మోస్ట్ హ్యాచ్ అయిపోయింది, లైట్ సోర్స్కి దగ్గరలో మూవ్ అవుతాయని. సో ఇప్పుడు వీటిని ఏం చేయొచ్చు అంటే మన దగ్గర సిరెంజ్ ఉంది అనుకోండి, సిరెంజ్ తీసుకొని సిరెంజ్ నుంచి ఫిషెస్కి ఇవ్వచ్చు, ఫిషెస్కి ఫీడ్ చేసుకోవచ్చు సిరెంజ్లోంచి తీసి.